ఓకే, సో వెల్కమ్ గైస్. మనం ఇండస్ట్రీస్ చూస్తున్నాం. ఓకే, ఇండస్ట్రీస్లో ఆల్రెడీ 2 పార్ట్స్ అయిపోయింది. ఓకే, ఈరోజు చిన్న టాపిక్ స్టార్టప్ ఇండియా. ఓకే, స్టార్టప్ ఇండియాలో లాస్ట్ టాపిక్ ఒకటి ఉంటుంది, ఇంక్యుబేటర్స్ అని. ఇంక్యుబేటర్స్ 1 hour టాపిక్ అనమాట. సో అది నేను నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తాను. ఈ రోజుకి స్టార్టప్ ఇండియా మొత్తం ఒకసారి చెప్తా. ఓకేనా? సో హెడ్డింగ్ పెట్టుకోండి, స్టార్టప్ ఇండియా. విన్నారా స్టార్టప్ ఇండియా అని? అంటే ఏంటి? అదే స్టార్టప్ ఇండియా. ఓకే, ఓకే. సి, ఒకవైపు స్టార్టప్స్ కూడా కైండ్ ఆఫ్ ఇండస్ట్రీసే. అయితే వీటికి స్టార్టప్ అని ఎందుకు అంటామో ఒకసారి చూడండి. అసలు స్టార్టప్ అనే స్టేటస్ ఎందుకు ఇవ్వాలో చూడండి. సి, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకే, అవి లెట్స్ సే వాట్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ బ్యాగ్స్. ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి? బ్యాగ్స్. ఓకే, ఆర్ ఎల్స్ ఈ డిజిటల్ బోర్డ్స్ మనం ఏదైతే చూస్తున్నామో దీన్ని చాలా కంపెనీస్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. ఓకే, అయితే ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీ వచ్చింది. ఓకే, కొత్తగా ఒక కంపెనీ వచ్చి తను ఏం చేసింది అని అంటే ఏ అనే కంపెనీ. ఓకే, ఇప్పుడు ఇదేం చేద్దాం అనుకుంటుంది అని అంటే ఇది కూడా డిజిటల్ బోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటుంది. ఒక్కొక్క బోర్డ్ని 1 lakh రూపీస్కి అమ్ముదాం అనుకుంటుంది. 1 lakh రూపీస్కి అమ్ముదాం అనుకుంటుంది. అయితే ఈ ప్రాసెస్లో ఏమైంది అని అంటే ఆల్రెడీ మార్కెట్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో యూ నేమ్ ఇట్. కొన్ని చైనా కంపెనీస్ ఉన్నాయి, కొన్ని కొరియన్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అని అంటే ఆల్రెడీ డిజిటల్ బోర్డ్స్ తయారు చేస్తున్నాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసాయి. ఫైనల్గా ఇవి ట్యాక్స్లు అన్నీ పోగా 80,000కే ఇండియాలో డిజిటల్ బోర్డ్స్ని అమ్ముతున్నాయి అన్నమాట. ఓకే, సో చూసుకుంటే వీడు 1 lakh అమ్ముతున్నాడు, వీళ్ళు 80,000కి అమ్ముతున్నారు. రెండింటిని కంపేర్ చేస్తే ఫ్యూచర్స్ ఎక్కువ దాంట్లోనే ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు, R&D మీద బాగా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, అండ్ బోల్డ్ అని ఫ్యూచర్స్ అనేవి వాళ్ళ బోర్డులో పెట్టుకున్నారనమాట. అయితే ఇప్పుడు ఇలాంటి వాడు ఇంకా కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు కదా, పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టినా వాడు ప్రోడక్ట్ ఎవడు కొండ్రు. సి, క్వైట్ సింపుల్. ఒకవైపు మీకు 2 బోర్డులు దొరుకుతున్నాయి, ఒకవైపు 1,00,000 రూపాయలు అంటున్నారు, ఇంకోవైపు 80,000 అంటున్నారు. ఓకే, 1,00,000 రూపాయలు దానిలో తక్కువ ఫ్యూచర్స్ ఉన్నాయి, అలానే 80,000 దాంట్లో ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఓకే, అప్పుడు ఆబ్వియస్గా మనం ఏం తీసుకుంటాం? 80,000. సో వీడి కంపెనీ పెట్టినా కూడా లాసే, వాడికి ఎటువంటి లాభం ఉండదు. అందుకని చెప్పి వీడేం చేస్తాడని అంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాడు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నాకు స్టార్టప్ అనే స్టేటస్ ఇవ్వండి అని అడుగుతాడు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, DPIIT. ఏంటది? DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, సో ఈ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నాకు స్టార్టప్ స్టేటస్ కావాలి అంటాడు. ఎందుకు అని అంటే నేను ఇప్పుడే కొత్తగా కంపెనీ పెట్టాను, ఇండియాలో ఉన్న టీచర్స్ అందరికీ కూడా నేను మంచిగా హెల్ప్ చేస్తాను, తక్కువ రేట్లో నేను బోర్డ్స్ అనేవి సప్లై చేస్తాను. అయితే ఈ ప్రాసెస్ నేను చెయ్యాలి అని అంటే నువ్వు నాకు స్టార్టప్ అనే డిజిగ్నేషన్ ఇవ్వాలి. ఓకే, సో స్టార్టప్ అనే డిజిగ్నేషన్ ఇస్తే ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఈ కంపెనీకి ఎప్పుడైతే స్టార్టప్ స్టేటస్ వస్తుందో వచ్చినాక వీళ్ళు ట్యాక్స్ కట్టనవసరం లేదు, సో డబ్బులు మిగిలే. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మిగిలిన వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఒక 18%, 20% లోన్స్, ఈ రేట్లో లోన్స్ వస్తే వీళ్ళకి 1%, 2%కే వస్తాయి. అలానే వీళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి బోల్డ్ అంతా సబ్సిడీస్ వస్తాయి. సో ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళ దగ్గరికి బోల్డ్ అంతా డబ్బులు వస్తున్నాయి అన్నమాట. ఈ డబ్బులంతా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి అని అంటే మంచి సైంటిస్ట్ని హైర్ చేసుకోవాలి. ఎస్, అంటే మంచి టెక్నికల్ పర్సన్స్ని హైర్ చేసుకోవాలి. వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారు. సో వాళ్ళని హైర్ చేసుకోవాలని అంటే వాళ్ళకి మంచిగా డబ్బులు ఇవ్వాలి కదా.
సో వీళ్ళకి ఏదైతే మిగులుతుందో స్టార్టప్ అని స్టేటస్ ఇవ్వడం వల్ల ఏమేమి మిగులుతున్నాయి? ఒకటి ట్యాక్స్లు. ఆబ్వియస్గా ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ అరౌండ్ 30% ఉంది. ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ అరౌండ్ 1 lakh 30% ట్యాక్సే ఇచ్చేయాలి. ఒకవేళ మీ అదృష్టం బాగుండి మీరు ఒక ₹1,00,00,000 ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, మీకు ట్యాక్స్ ఎంత కట్టాలి? 30 లక్షలు. సో 30 లక్షలు మీకు మిగిలినట్టేగా. ఇప్పుడు ఈ 30 లక్షలు ఎవరో ఒకరి మీద ఇన్వెస్ట్ చేసి, మంచి టీం మీద ఇన్వెస్ట్ చేసి, మీరు బాగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయండి, అలానే నా ప్రోడక్ట్ యొక్క కాస్ట్ తగ్గించండి అంటే తగ్గిస్తారుగా. సో చైనా, జపాన్, వాట్ దే ఆర్ డూయింగ్? దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇన్వెస్టింగ్ ఆన్ R&D. ఇన్వెస్ట్ చేసి ప్రైస్ అనేది తగ్గిస్తున్నారు. సో వీళ్ళకి ఏవైతే డబ్బులు మిగులుతున్నాయో, ఒకటి ట్యాక్స్ రూపంలో, సెకండ్ వన్ లో ఇంట్రెస్ట్, థర్డ్ వన్ సబ్సిడీస్. ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులన్నీ కూడా వీళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు అని అంటే R&D మీద ఇన్వెస్ట్ చేసి, ఈసారి వీళ్ళకి ₹1,00,000 పడింది కదా, ఆ ₹1,00,000 దాన్ని వీళ్ళు ఒక 70,000కి తీసుకురావడానికి ట్రై చేస్తారు. తీసుకొస్తేనే మార్కెట్లో సర్వైవ్ అవుతారు. బట్ అలా తీసుకురావాలి అని అంటే వాళ్ళకి ఈ డబ్బులు మిగలాలి. మిగిలిన డబ్బులు వాళ్ళు R&D మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసి ప్రైస్ని తగ్గించాలి. అప్పుడు మాత్రమే వీళ్ళు మార్కెట్లో సర్వైవ్ అవ్వగలరు. అర్థమైందా? సో అందుకనే ఇనీషియల్గా ఏదైనా ఒక కంపెనీ అప్పుడే పుట్టింది అనుకోండి, వెంటనే దాన్ని డైరెక్ట్గా మార్కెట్లో వదిలేస్తే తట్టుకోలేదు కాంపిటీషన్. అందుకని చెప్పి ఏం చేస్తారనంటే, దీన్ని ఒక చిన్న బేబీలా ట్రీట్ చేసి దీన్ని స్టార్టప్ అని ఒక స్టాటస్ ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది అని అంటే ట్యాక్సులు కట్టనవసరం లేదు. అలానే వాళ్ళకి కొన్ని ఫ్రీగా మంచి కాస్ట్లో లోన్స్ వస్తాయి. అలానే సబ్సిడీస్ కూడా వస్తాయి. ఇవన్నీ యూజ్ చేసుకొని, అంటే లైక్ స్టాటస్ కొన్ని సంవత్సరాల వరకు ఇస్తారు. ఓకే, వీళ్ళు వన్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఎప్పుడైతే బాగా స్ట్రెంథన్ అవుతారో అప్పుడు గవర్నమెంట్ వాళ్ళని ఇంకా నీ యుద్ధం నువ్వు చేసుకో అని చెప్పి వదిలేస్తుంది. అర్థమైందా? సార్ సింపుల్. మన పేరెంట్స్ పిల్లలు పుట్టంగానే వెంటనే వదిలేరుగా. ఫస్ట్ పెంచుతారు. ఒక బీటెక్ అయిన తర్వాత వాడికి ఏదో ఒక మంచి జాబ్ వచ్చి వాడు స్టేబుల్ అవుతాడని నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు వదిలేస్తారు. సో ఇక్కడ కూడా అంతే. స్టార్టప్ అనే స్టాటస్ ఎందుకు ఇస్తారు అని అంటే, ఇనీషియల్గా వాళ్ళు మార్కెట్లోకి వచ్చారు అని అంటే కాంపిటీషన్ని తట్టుకోలేదు, ఆబ్వియస్గా తట్టుకోలేదు. సో తట్టుకోవాలి అని అంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కావాలి. ఆ బెనిఫిట్స్ అనేవి ఎలా ఇస్తారు అని అంటే, ముందు స్టార్టప్ స్టేటస్ ఇస్తారు. ఆ స్టార్టప్ స్టేటస్ నుంచి వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తారు. ఇవంతా వాళ్ళు R&D మీద ఇన్వెస్ట్ చేసి ఫైనల్గా ప్రైస్ని తగ్గిస్తారు, క్వాలిటీని పెంచుతారు, మార్కెట్లో బెస్ట్ కాంపిటీటర్స్ అవుతారు. అర్థమైందా? క్లియర్? రాసుకోండి. స్టార్టప్ అని హెడ్డింగ్ పెట్టండి. స్టార్టప్. ముందు స్టార్టప్ ఇండియా అని పెట్టుకున్నారు కదా, సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి స్టార్టప్. Startups have been developed in India. To promote business, innovation, to promote business, innovation, to promote business, innovation and employment creation. To promote business, innovation and employment creation. See, ఎప్పుడైతే మనం దీనికి స్టార్టప్ అనే స్టాటస్ ఇస్తామో ఒకటి ఆటోమేటిక్గా ఈ బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. సెకండ్ వన్, వీళ్ళు మనీ అంతా ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఆబ్వియస్గా ఏం క్రియేట్ అవుతుంది? ఇన్నోవేషన్. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ గోల్ ఏంటి? ఎంప్లాయ్మెంట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు చిన్న కంపెనీ ఉంది, ఒక ₹1000 సంపాదిస్తుంది. రేపు కొంచెం కంపెనీ పెద్దదైంది, ₹1,00,000 సంపాదిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా పెరుగుతారుగా. సో ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ స్టార్టప్ అంటే ఏంటి? 3. ఒకటి, టు ప్రమోట్ ద బిజినెస్తో పాటు ఇన్నోవేషన్, అలానే టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్. ఓకే, అయితే జనరలీ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ నేను ఒకసారి చెప్తా చూడండి. మామూలుగా బేసిక్గా మళ్ళీ ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను. ఎప్పుడైనా ఎవరైనా ఒక కంపెనీని రిజిస్టర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సో వాళ్ళు కంపెనీస్ యాక్ట్ పరంగా మీ కంపెనీని రిజిస్టర్ చేస్తారు. కంపెనీని రిజిస్టర్ చేయడం అంటే ఏంటి అని అంటే, మీరు ఆ రోజు నుంచి లీగల్ అని, మీరు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి కంపెనీ గుర్తిస్తుంది. రిజిస్టర్ చేయకుండా మనం ఏ కంపెనీ పెట్టకూడదా అని అంటే పెట్టచ్చు.
ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్డు మీద పునుకుల షాప్, ఎవరితో నేను రిజిస్టర్ చేస్తారా? చేయరు. కానీ వాళ్ళ సంపాదన అనేది ఎక్కడా లెక్క రాదు. అలా ఒక కంపెనీ ఉందని ఎక్కడా లెక్క రాదు. ఓకే, ఎగ్జాంపుల్గా రెండు చెప్తా చూడండి. ఇప్పుడు చిట్ ఫండ్స్ వేస్తూ ఉంటారు తెలుసా మీకు? చిట్ ఫండ్స్లో రెండు రకాలు ఉంటాయి, రిజిస్టర్డ్, నాన్ రిజిస్టర్డ్. ఒకవేళ రిజిస్టర్డ్ ఉందనుకోండి, మీరు డబ్బులు కట్టారు, ఓకే, 20 నెలలు చీటీ, 19 నెలలు కట్టారు, 20 నెలలు వస్తుంది అన్నప్పుడు ఆడు ఎత్తేసాడు, మీరు ఏం చేయలేరు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ లీగల్. ఎక్కడా కూడా వాడు రిజిస్టర్ చేయలే. ఇప్పుడు అక్కడ చీటీపాటు కంపెనీ ఉందండి, నేను డబ్బులు కట్టాను, వాడు ఎత్తేసాడు అని అంటే వాడి మీద కేసు పెడతారు. అంతేగాని ఆ కంపెనీ ఒకటి ఉందని చెప్పి మాత్రం వాళ్ళు గుర్తించరు. ఎందుకు అని అంటే అది నాట్ రిజిస్టర్డ్. రిజిస్టర్ అయ్యింది అనుకోండి, దాని మీద మనకు కొంచెం జనాలకి నమ్మకం ఎక్కువ ఉంటుంది. అందుకని కంపెనీస్ కొంచెం పెద్దవంగానే ఫస్ట్ ఏం చేస్తాయనంటే ఫస్ట్ దే రిజిస్టర్ చేసి ఆ కంపెనీ లైసెన్స్ తీసుకుంటాయి. ఎప్పుడైతే కంపెనీ లైసెన్స్ తీసుకుంటాయో ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు పే ట్యాక్స్. ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుంది. బయట నుంచి ఒక సీఏ వస్తాడు, సీఏ వచ్చి ఎక్స్టర్నల్ ఆడిట్ చేస్తాడు. ఎక్స్టర్నల్ ఆడిట్ చేసి సర్టిఫై చేస్తాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేను వీడి అకౌంట్స్ అన్ని చెక్ చేశాను, అన్నీ అకార్డింగ్ టు ద డేట్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి వాడు సర్టిఫై చేస్తాడు. ఈ సర్టిఫై తీసుకొని మీరు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తారు. ఎప్పుడు మీరు రిజిస్టర్ అయితే. ఓకే, సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అయితే రిజిస్ట్రేషన్ అవ్వగానే ప్రతి కంపెనీకి మనకి స్టార్టప్ స్టేటస్ ఇచ్చేస్తారా అని అంటే కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి, రాసుకోండి. The government defined the government defined startups in 2016. Startups in 2016. Next point. To be called as startup, the following eligible conditions must be satisfied. The following eligible conditions must be satisfied. To be called as a startup, the following eligible conditions must be satisfied. ఓకే, సో కండిషన్స్ ఏంటో చూడండి. లెట్స్ సే మనం ఆల్రెడీ నేను అనుకున్నాంగా, మనకంటే కూడా కంపెనీ ఓపెన్ చేశాడు. ఏ కంపెనీ? గ్లాసుల కంపెనీ. ఓకే, అయితే మనోడు కంపెనీ పెట్టాడు అనమాట. కంపెనీ పెడితే ఇనీషియల్గా మనోడు పెద్దగా మెషిన్స్ ఏం యూజ్ చేయట్లేదు. ఎవడో 4 తాగుబోతలను తీసుకుని వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. వాళ్ళు తాగేసి ఈ మెటల్ని బాగా కాల్చేసి కొట్టి 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 గ్లాసులు తయారు చేస్తున్నారు అనమాట. ఓకే, ఆ తాగుబోతాడు ఎవరంటే సాగర్గాడే. ఓకే, సో ఫైనల్గా ఏమైంది అని అంటే ఇక్కడ టెక్నాలజీ ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఓకే, అయితే వీడు తయారు చేసే గ్లాసు పాపం సాగర్గాడికి ఇచ్చే డబ్బులకు, తాగడానికి డబ్బులు ఎక్కువైపోతున్నాయి. సో ఆబ్వియస్గా ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి ఇస్తాడు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. ఒక గ్లాస్ 1500 అమ్ముతున్నాడు. అయితే మార్కెట్లో చూస్తే గ్లాస్ అనేది 1000 రూపాయలు కాపర్ ఇంపోర్ట్ చేసుకున్నారు, దాన్ని 1100 చేసి అమ్ముతున్నారు. కానీ వీడెందుకు అమ్ముతున్నాడు? 1500. ఎవరైనా కొంటారా? కొనరు. అందుకని చెప్పి మనోడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, గవర్నమెంట్ నాకు స్టార్టప్ స్టేటస్ ఇవ్వు, సో దట్ నేను ఇంకా నీకు ట్యాక్స్ కట్టనవసరం అవసరం లేదు, అలానే ఫినాన్షియల్ అసిస్టెన్స్ వస్తుంది, అలానే లోన్స్ అనేవి నాకు తక్కువ కాస్ట్లో వస్తాయి. ఓకే, సో ఇవన్నీ నేను యూజ్ చేసుకొని మంచిగా ఒక మెషిన్ కొనుక్కుంటా. లేదు అని అంటే నేనే కొంచెం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెంచి ఇంకేదైనా వేలో నేను ఈ కాపర్ని యూజ్ చేసుకుంటా అని చెప్పి వెళ్ళాడు అనమాట. వెళ్తే గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే, నీ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అడిగింది. మనోడు ఏం చెప్పాడనంటే 2020 అన్నాడు. ఎప్పుడు? 2020 కరోనా టైంలో పుట్టింది. ఓకే, అయితే ఇప్పుడు గవర్నమెంట్ చెక్ చేసింది అనమాట. ఇప్పుడు ఇయర్ ఎంత? 25. సో 1 year, 2 years, 3 years, 4 years, 5 years. సో ఈ కంపెనీ యొక్క ఏజ్ ఎంత? 5 years. ఓకే, సో వెంటనే కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పింది. ఫస్ట్ కండిషన్ మాత్రమే మనోడు ఫుల్ఫిల్ చేశాడు. సో ఫస్ట్ కండిషన్ ఏంటి అని అంటే, కంపెనీ స్టార్టప్ కింద ఎలిజిబుల్ ఎంతవరకు అని అంటే 10 years వరకు.
ఎంతవరకు? 10 years వరకు. ఒకవేళ 10 years దాటి 1 day దాటినా కూడా కంపెనీ అనేది స్టార్టప్ కింద ఎలిజిబుల్ కాదు. 10 years అవుతుంది ఆ రోజు అప్లై చేసింది అనుకోండి, ఇట్ ఈస్ ఎలిజిబుల్. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటి? 10 years ఆర్ బిలో. కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యి 10 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. ఓకే, మళ్ళీ పాయింట్స్ అన్ని డిక్టేట్ చేస్తా, నో వరీస్. సెకండ్ పాయింట్, ఇప్పుడు మనీ యొక్క కంపెనీ రెవెన్యూ చూస్తుంది. రెవెన్యూ అంటే ఏంటో చూడండి. రెండు టర్మ్స్ ఉంటాయండి, ఒకటి ప్రాఫిట్, సెకండ్ వన్ రెవెన్యూ. ఒకటి ప్రాఫిట్, సెకండ్ వన్ రెవెన్యూ. రెవెన్యూ అంటే ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మణిగాడు ఒక 10 గ్లాసులు అమ్మాడు అనమాట. ఒక్కొక్క గ్లాస్ కాస్ట్ ఎంత అని అంటే 1500. ఎంత? 1500. సో ఇక్కడ మనీ యొక్క రెవెన్యూ ఎంత అని అంటే 15,000. దీన్ని ఏమంటాం? రెవెన్యూ ఆర్ సేల్స్ అంటాం. ఓకే, ఇంకోటి ప్రాఫిట్. ప్రాఫిట్లో ఏం చేస్తామని అంటే, ఎంత అమ్మారు? 10 గ్లాసెస్, ఎంత చప్పున? 1500 చప్పున. ఎంత వచ్చింది? 15,000. ఇందులో సాగర్ గాడికి పని చేయడానికి అలానే తాగడానికి కొద్దిగా డబ్బులు ఇచ్చేసాడు. మొత్తం 10,000 సాగర్ గాడే తినేసాడు. సో మైనస్ 10,000. సో రిమైనింగ్ 5,000. దీన్ని ఏమంటామంటే ప్రాఫిట్. ఈ రెండు టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎకానమీలో బాగా పనిచేస్తాయి. రెవెన్యూ అని అంటే సేల్స్, ప్రాఫిట్ అంటే సేల్స్లో మన ఇన్వెస్ట్మెంట్ పోగా మిగిలింది. ఓకే, అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అని అంటే, సేల్స్ చూస్తా ఉంది. సేల్స్లో నీ ఇండివిజువల్ ఇయర్లో ఖచ్చితంగా నీ సేల్స్ అనేది బిలో 100 crores ఉండాలి. ఒకవేళ ఏదైనా ఒక్క సంవత్సరం, ఎగ్జాంపుల్ 2021లో నువ్వు 101 crores చేసావు అనుకో సేల్స్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, ఒకవేళ ప్రతి దగ్గర కూడా నువ్వు 99, 99, 99, 99, 99 దగ్గరకు వచ్చేసావు, సో యు ఆర్ ఎలిజిబుల్. సో సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, యువర్ రెవెన్యూ ఆర్ సేల్స్ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 crores. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 crores. థర్డ్ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్. ఓకే, సో ఒకవేళ మీ కంపెనీ అనేది, ఎగ్జాంపుల్గా 2 కంపెనీలు ఉన్నాయండి, హీరో, హోండా. ఓకే, ఈ 2 కంపెనీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. కాకపోతే ఈ 2 ఏమైనాయి అని అంటే, మధ్యలో ఈ 2 కంపెనీలు కలిసిపోయినాయి. ఎగ్జాంపుల్ 2020లో. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు అని అంటే, హీరో హోండా అనే కంపెనీ 2020లో ఫామ్ అయింది అని చెప్పారు. సో మా ఏజ్ ఎంత? 5 years. సో 5 years కాబట్టి మమ్మల్ని స్టార్టప్ కింద గుర్తించండి అని వెళ్ళారు. వెంటనే గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, దొప్పమంటుంది, కుదరదు. మీది ఏంటి అని అంటే మర్జర్. సో మర్జర్స్ అనేవి ఎక్కడా కూడా లెక్క చెయ్యం. అలానే హీరో హోండా ఏం చేశాడు, తర్వాత స్ప్లిట్ అయిపోయిన తర్వాత, ఎగ్జాంపుల్ 2017 స్ప్లిట్ అయిపోయినాయి, 2016 సమ్వేర్ అరౌండ్. ఓకే, సో స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హీరో వాడు కానీ హోండా వాడు కానీ మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారు. ముందు మేము హీరో హోండా అనే కంపెనీ, ఇప్పుడు ఏమైంది అని అంటే 2016లో మేము స్ప్లిట్ అయిపోయాం. సో 2016 నుంచి ఇప్పటికి 25 కాబట్టి 9 years అయింది. సో స్టిల్ మేము ఇంకా 10 years కంప్లీట్ చేసుకోవాలి. సో మాకు మీరు స్టార్టప్ అనే స్టేటస్ ఇవ్వండి అంటే, వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది అంటే, మేము ఇవ్వనంటారు. ఎందుకు అని అంటే, నువ్వు ఒక స్ప్లిట్ అయిన కంపెనీ. స్టార్టప్ అంటే ఏంటి అని అంటే, స్క్రాప్ దగ్గర నుంచి డెవలప్ అవ్వాలి. అంతేగాని 2 కంపెనీలు కలిపి మర్జ్ అవ్వడం, లేదా ఒకే కంపెనీ స్ప్లిట్ అయిపోయి 2 కంపెనీల కింద ఫామ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మేము లెక్క చేయం. సో స్ప్లిట్టింగ్ కానీ మర్జర్స్ కానీ they will not be recognized as startups. 3 points clear? First point ఏంటి? 10 years or below. ఓకే, అలానే సెకండ్ ఏంటి అని అంటే, వాళ్ళ యొక్క రెవెన్యూ ఆర్ సేల్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 crores ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి స్ప్లిట్టింగ్ ఆర్ మర్జర్స్. ఇలాంటి వాటికి మనం ఎప్పటికీ కూడా స్టార్టప్ అనే స్టేటస్ ఇవ్వం. సో ఇవన్నీ క్లియర్ పాయింట్స్. ఇవన్నీ డేటా చూస్తుంది, టిక్ పెట్టేస్తుంది, ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ కొట్టేస్తుంది.
కానీ ఇప్పుడు నేను చెప్పబోయేవి ఏంటి అని అంటే బిగ్ పాయింట్స్. ఫోర్త్ వన్, నీ కంపెనీ వల్ల జీడిపిలో సిగ్నిఫికెంట్ గ్రోత్ ఉండాలి అని చెప్పింది. సిగ్నిఫికెంట్ గ్రోత్ అంటే ఎంత అని అంటే నాకేం తెలుసు. ఒకవేళ నువ్వు నాకు నచ్చితే ₹1 గ్రోత్ ఉన్నా కూడా నేను నీకు ఇస్తాను. ఒకవేళ నాకు నచ్చకపోతే నేను ఇవ్వను. సో ఇది ఎవరి డిస్క్రిప్షన్ అయింది? గవర్నమెంట్ యొక్క డిస్క్రిప్షన్. ఓకే, సో when I say government, DPIIT. ఓకే, సో సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ అండ్ ఫిఫ్త్ వన్ ఏం చెప్పింది అని అంటే సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ ఎంప్లాయ్మెంట్. నీ కంపెనీ వల్ల ఎంప్లాయ్మెంట్లో సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది ఉండాలి. ఎంత? 100, 1000, 10,000 అంటే ఎక్కడా మెన్షన్ చేయాలి. ఏమని మెన్షన్ చేసింది? సిగ్నిఫికెంట్. సో వెన్ ఐ సే సిగ్నిఫికెంట్, వేగ్ టర్మ్. కొన్నిసార్లు గవర్నమెంట్కి నచ్చితే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా కూడా దే విల్ గివ్ యూ స్టార్టప్ స్టేటస్. ఒకవేళ గవర్నమెంట్కి నచ్చకపోతే నువ్వు 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినా కూడా దే వోంట్ గివ్ యూ స్టార్టప్ స్టేటస్. ఓకే, సో సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఏంటి అని అంటే సిగ్నిఫికెంట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. సిగ్నిఫికెంట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అంటే నువ్వు ఏదైతే స్టార్టప్ తీసుకొచ్చావో దాంట్లో మినిమం మంచిగా టెక్నాలజీ యూజ్ ఉండాలి. ఎంత ఏంటి అనేది ఎక్కడ మెన్షన్ చేయాలి. మనకు నచ్చితే ఇస్తాం, లేదు అని అంటే ఇవ్వం. సో 3 పాయింట్స్ అనేవి చాలా క్లియర్ అండి. ఇక్కడ పెద్దగా మెన్షన్ చేయడానికి కూడా ఏం లేవు. ఈ 3 పాయింట్స్ 10 years కన్నా తక్కువ ఉంది అనుకోండి, టిక్ పెట్టేస్తుంది బాక్స్లో. ఇక్కడ 100 crores కన్నా తక్కువ ఉంటే టిక్ పెట్టేస్తుంది, లేదు అని అంటే రిజెక్ట్ కొడుతుంది. ఇక్కడ కూడా స్ప్లిట్టింగ్ ఆర్ మర్జర్స్ అయితే వెంటనే రిజెక్ట్ కొట్టేస్తుంది. స్క్రాప్ నుంచి కంపెనీ స్టార్ట్ అయిందంటే టిక్ కొట్టేస్తుంది. ఈ 3 పాయింట్స్ అనేవి క్లియర్. బట్ ఇవి చూస్తే డిస్క్రిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఒకవైపు ఏం చెప్తున్నారు? సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ జీడిపి అనేది ఉండాలంటున్నారు. సిగ్నిఫికెంట్ గ్రోత్ అంటే కొన్నిసార్లు 1,00,000 కోట్లైనా కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ కాదు, కొన్నిసార్లు ₹1,00,00,000 కూడా సిగ్నిఫికెంట్ గ్రోతే. సో ఇది డిస్క్రిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సెకండ్ వన్ వచ్చేసి సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ ఎంప్లాయ్మెంట్. అగైన్ సేమ్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు 100 అయినా కూడా ఎక్కువే, కొన్నిసార్లు 1,00,000 అయినా కూడా తక్కువే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏం చెప్పా? సిగ్నిఫికెంట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. సి ఫస్ట్ బైజూస్ వాడు క్యాట్ కోచింగ్ స్టార్ట్ చేశాడు 2012, 2013, 2014. దాని తర్వాత 2014లో ఆ టైంలో ఏం చేశాడంటే బైజూస్ వాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి హీ ఆస్క్డ్ ఫర్ స్టార్టప్ స్టేటస్. ఏమడిగాడు? స్టార్టప్ స్టేటస్. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమనింది అని అంటే నువ్వు ఎక్కడా కూడా టెక్నాలజీ యూజ్ చేయట్లేదు, నువ్వేం చేస్తున్నావు? బెంగళూరులో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తావు. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నువ్వేం చేస్తున్నావు అని అంటే ఒక వైట్ బోర్డ్ పెట్టుకున్నావు. ఆ వైట్ బోర్డు మీద క్లాసెస్ చెప్తున్నావు. నీ క్లాసెస్ వినడానికి కొంతమంది వస్తున్నారు. వేర్ ఈస్ ద టెక్నాలజీ? ఐ నీడ్ టెక్నాలజీ. అయితే బైజూస్ వాడు ఏం చేశాడంటే వీఆర్ నాట్ లిమిటెడ్ టు క్యాట్, వీఆర్ ఓపెనింగ్ యూపీఎస్సి, వీఆర్ ఓపెనింగ్ ఫ్రమ్ 6 to 12th, వీఆర్ ఓపెనింగ్ ఎవ్రీథింగ్. క్యాట్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం. అలానే ఒక యాప్ కూడా మేము లాంచ్ చేస్తున్నాం. ఆ యాప్లో ఏంటంటే మీకు అన్ని కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అలానే మేము ఒక ట్యాబ్లెట్ కోర్స్ అనేది లాంచ్ చేస్తాం. దీంట్లో అన్ని కోర్సెస్ మీకు రికార్డెడ్ అయ్యి ఉంటాయి. అవి మీ ఇంటి వరకు వస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినుకోవచ్చు. ఎన్నిసార్లు అంటే 3 times ఇచ్చాడు ఫస్ట్ వాడు. 3 times మీరు చూసుకోవచ్చు. ఒకే వీడియోని 3 times చూసుకోవచ్చు. ఇప్పుడు బైజూస్ రవీంద్రన్ ఏం చేశాడంటే నో హీ వెంట్ టు గవర్నమెంట్ అగైన్. నీకు టెక్నాలజీ అన్నావు కదా, నేను బెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చా. సో దిస్ ఈజ్ మై టెక్నాలజీ, వెంటనే నాకు స్టార్టప్ స్టేటస్ ఇవ్వు అని చెప్పాడు. వెంటనే వాడికి స్టార్టప్ స్టేటస్ వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ వాడు సాటిస్ఫై చేయలేకపోయాడు. సెకండ్ టైం హీ వెంట్ అగైన్ అండ్ హీ సాటిస్ఫైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్స్ హౌ యూ గాట్ స్టార్టప్ స్టేటస్. ఇంకో ఎగ్జాంపుల్ ఎంబీఏ చాయ్వాలా. ఎంబీఏ చాయ్వాలా కూడా వెళ్ళాడు. వెళ్ళి నాకు స్టార్టప్ స్టేటస్ కావాలన్నాడు. అప్పటికి మనవాడికి ఆల్మోస్ట్ 200 పైన ఫ్రాంచైజీస్ ఉన్నాయి. బట్ స్టిల్ 100 crores సేల్స్ అనేది లేదు. ఎంత పెట్టినా కూడా ₹10 డీయే కదా. సో 100 crores సేల్స్ అవ్వాలని అంటే ఎన్ని టీలు అమ్మాలి? బోల్డ్ అంత అమ్మాలి.
అందుకని మనోడికి 100 crores సేల్స్ అయితే లేదు, బట్ 200 ఫ్రాంచైజెస్ దాకా ఉన్నాయి అప్పటికి. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగింది, వేర్ ఇస్ ద టెక్నాలజీ? యు ఆర్ సేయింగ్ ఓకే ఫైన్, దిస్ ఈస్ జీడిపి గ్రోత్, ఫైన్. టీ అమ్ముకునేవాడు 100 కోట్ల దగ్గరలో రావడం కూడా గ్రేటే. సో దిస్ వీఆర్ కన్సిడరింగ్. సెకండ్ వన్, ఎంప్లాయ్మెంట్, ఫైన్. 200 మంది ఫ్రాంచైజ్ ఇచ్చావనంటే ఒక్కొక్కటి దగ్గర 2 చోటులు ఉన్నా కూడా ఆల్మోస్ట్ 400 మందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టే. సో ఓకే ఫైన్, ఒక టీ అమ్ముకునేవాడు 400 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడని అంటే గుడ్ టు గో. బట్ వేర్ ఈస్ ద టెక్నాలజీ? వేర్ ఈస్ ద టెక్నాలజీ? అయితే ఎంబీఏ చాయ్ వాళ్ళ ఏం చేశాడనంటే వాడు కూడా ఒక యాప్ ఓపెన్ చేశాడు, జొమాటో అండ్ స్విగ్గీలో తన్ని రిజిస్టర్ చేసుకున్నాడు. అప్పటి నుంచి మీకు ఈ సిల్వర్ కవర్ పౌచెస్లో టీ ఆర్డర్ పెట్టుకోవడం అనేది వచ్చింది. ఎవరు తీసుకొచ్చారనంటే ఎంబీఏ చాయ్ వాళ్ళ. వెళ్ళాడు, నేను ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేస్తున్నా, స్విగ్గీ జొమాటో, సో ఐ నీడ్ స్టార్టప్ స్టేటస్. స్విగ్గీ జొమాటో ఇది కూడా టెక్నాలజీనా? నేను రేపు పునుగుల బండి ఓపెన్ చేసినా కూడా నేను అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు, సో ఇది ఒక టెక్నాలజీ కింద మేము కన్సిడర్ చేయము అన్నాడు. అయితే ఎంబీఏ చాయ్ వాళ్ళ ఏం చేశాడనంటే, ఐ థింక్ పూణే అనుకుంటా, పూణేలో ఈ స్టార్టెడ్ డ్రోన్ టెక్నాలజీ. ఎప్పుడైతే వర్షాలు అలాంటివి ఉంటాయో అలాంటి టైంలో ఎవరికైనా టీ తాగాలనిపిస్తే ఈ ఎంబీఏ చాయ్ వాళ్ళ కొన్ని డ్రోన్స్ని రెడీ చేశాడు. ఈ డ్రోన్స్ అనేవి వర్షంలో ఈ టీని పట్టుకొని ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డెలివర్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ డ్రోన్ టెక్నాలజీని చూసారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్రెస్ అయ్యి మన వాడికి స్టార్టప్ స్టేటస్ ఇచ్చిందనమాట. సో స్టార్టప్ స్టేటస్ సిగ్నిఫికెంట్ అంటే ఏంటి అని అంటే దే హ్యావ్ టు ఎవరిని ఇంప్రెస్ చేయాలి? డిపిఐఐటి ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 6 పాయింట్స్. ఫస్ట్ వన్, ఏజ్ అనేది 10 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. సెకండ్ వన్, 100 crores రెవెన్యూ, దానికన్నా తక్కువ ఉండాలి. థర్డ్ వన్, మర్జర్స్ కానీ స్ప్లిట్టింగ్స్ కానీ కన్సిడర్ చేయం. ఫోర్త్ పాయింట్, సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ జీడిపి. ఫిఫ్త్ పాయింట్, significant growth in employment. Sixth point, significant growth in technology. So the eligibility criteria are these six. Okay, write down. Em raskunnaru to be called as startup? Yes, the following eligibility conditions must be satisfied. First one raskondi, the age of the company should not exceed 10 years. The age of the company should not exceed 10 years. The age of the company should not exceed 10 years. Next, second point, turnover of the company in bracket revenue. Turnover of the company in bracket revenue should not exceed 100 crores in any of the individual year. Since its incorporation. Since its incorporation. Spelling రాయనా? Since its ఇన్కార్పొరేషన్ అని అంటే ఏ రోజైతే అది రిజిస్టర్ అయిందో కంపెనీ కింద ఆ రోజు నుంచి 10 years అంటే తన ఏజ్లో ఏదైనా ఒక ఇండివిజువల్ ఇయర్లో ఖచ్చితంగా కూడా తను బిలో 100 crores అనేది తన రెవెన్యూ ఉండాలి. థర్డ్ వన్, మర్జర్స్ అండ్ స్ప్లిట్ ఆఫ్ కంపెనీస్. Mergers and split of companies are not covered under startup.
are not covered under startup. Are not covered under startup. Fourth point, the company should have the capability. The company should have the capability to increase India's GDP significantly. To increase India's GDP significantly. To increase India's GDP significantly. Next, fifth point, the company should have the potential to increase the India's employment significantly. India's employment significantly. Last point, the company must use technology in its business in a significant manner. ఓకే, సో ఇప్పుడు మనిగాడు ఏం చేశాడు, ఒక కంపెనీ పెట్టాడు. కంపెనీ పెట్టి ఏం చేశాడు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాడు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మొత్తానికి ఏదో టెక్నాలజీ ఇది అది ఏదో చెప్పాడు. ఫైనల్గా మనోడికి ఏంటి అని అంటే 2025లో ఏమొచ్చింది, స్టార్టప్ స్టేటస్ వచ్చింది. అయితే అంతవరకు మనోడు ఇన్కమ్ ఎంత అని అంటే ఓ 10 కోట్లు. ఎంత? 10 కోట్లు. ఇప్పుడు నెక్స్ట్ 2026 వచ్చింది. 2026లో మనోడు ఇన్కమ్ ఎంత అంటే 110 crores. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ఈ స్టార్టప్ స్టేటస్ అనేది ఉంటుందా, తీసేస్తారా? ఉంటుందా, తీసేస్తారా? ఉంటుందా, ఉంచరా? ఉంటుందండి. ఎందుకు అని అంటే బేసిక్ లాజిక్. మీరు కూడా బ్యూరోక్రసీలోకి వెళ్తారు. మీరు వీళ్ళకి సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారండి? గ్రోత్ కోసం, డబ్బులు సంపాదించుకోమనే కదా. సో 1 సంవత్సరం సంపాదించుకున్నాడు అని అంటే డజంట్ మీన్ ప్రతి సంవత్సరం సంపాదిస్తాడని కాదు కదా. అలా ఒక 3-4 టైమ్స్ లేదా ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు వాడు సంపాదించుకుంటే అప్పుడు స్టేబుల్ అవుతాడు, అప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతాడు. ఓకే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు దీని పరంగా ఒక 3 years స్టార్టప్ ఇండియా స్టాటస్ ఇచ్చారనుకోండి. ఓకే, సో దీని తర్వాత వీడు ఒక 1000 కోట్లు సంపాదించినా కూడా ఆ స్టేటస్ అనేది అలానే ఉంటుంది. ఒకవేళ 3 years స్టేటస్ ఇస్తే, అర్థమైందా? ఒకవేళ 5 years ఇచ్చారనుకోండి, 5 years వరకు ఆ స్టేటస్ అనేది అలానే ఉంటుంది. ఒకవేళ 10 years ఇచ్చారనుకోండి, 10 years వరకు వాడు ఎంత సంపాదించినా కూడా ఆ స్టేటస్ అనేది అలానే ఉంటుంది. ఓకే, కీప్ నోట్ పాయింట్ అవుతే. This eligibility criteria is only to give startup status. This eligibility criteria is only to give startup status. Once given, it will be continued. Once given, it will be continued for a period of time. Once given, it will be continued for a
period of time. Once given, it will be continued for a period of time. ఓకే, అయితే స్టార్టప్ అంటున్నాం కదా, స్టాటస్ వచ్చేసింది ఫైనల్గా. ఇప్పుడు వచ్చిన తర్వాత మనోడికి బెనిఫిట్స్ ఏంటో చూడాలిగా, రాసుకోండి. Once a company fulfills the above conditions, then they are called as startups. And they will be certified by ఎవరు సర్టిఫై చేస్తారండి? DPIIT. They will be certified by DPIIT. They will be certified by DPIIT. And the startups are given the following benefits. The following benefits. The following benefits. ఓకే, సో 3 ఉంటాయండి. 3లో నేను ఆల్రెడీ ఒకటి చెప్పా, ఇంక్యుబేటర్స్ అని. ఆ ఇంక్యుబేటర్స్ అనేది నేను రేపు చెప్తా. ఓకే, సో రిమైనింగ్ 2 ఈరోజు కంటిన్యూ చేస్తా. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే సింప్లిఫికేషన్. రాసుకోండి, సింప్లిఫికేషన్ అండ్ హ్యాండ్ హోల్డింగ్. సింప్లిఫికేషన్ అండ్ హ్యాండ్ హోల్డింగ్. అగైన్, ఎప్పుడైతే మనం ఒకరికి స్టార్టప్ అనే స్టాటస్ ఇస్తామో వాళ్ళు చిన్న పిల్లల లెక్క. సో చిన్న పిల్లలు కాబట్టి దే నీడ్ హ్యాండ్ హోల్డింగ్ ఫర్ సమ్ టైమ్. ఎప్పుడైతే వాళ్ళు స్ట్రెంథెన్ అవుతారో దాని తర్వాత విల్ లీవ్ దమ్ ఇన్ ద మార్కెట్. అంతవరకు మనం వాళ్ళని ఏం చేస్తాం? హ్యాండ్ హోల్డ్ చేస్తాం. సో ఇక్కడ హ్యాండ్ హోల్డ్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ సింప్లిఫికేషన్ అంటే ఒకవేళ వీళ్ళకి ఏవైనా పర్మిషన్స్ కావాలి అనుకోండి. వన్స్ స్టార్టప్ కింద డిక్లేర్ చేసిన తర్వాత వీళ్ళకి ఏమైనా పర్మిషన్స్ కావాలి. సో పర్మిషన్స్ కావాలంటే వీళ్ళు ఏం చేయాలి? డిఫరెంట్ ఆఫీసెస్ తిరగాలి. కానీ స్టార్టప్స్కి అలాంటి అవసరం లేదండి. సింపుల్గా వాళ్ళు DPIIT దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ కావాలో DPIIT చెప్తుంది. సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ వస్తాయి. దట్ ఈస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ స్టార్టప్స్. సో స్టార్టప్ అని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు. ఆఫీసులు తిరగని అవసరం లేదు. సింపుల్గా DPIIT దగ్గరికి వెళ్తారు. సింగిల్ విండో క్లియరెన్స్, దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం. వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా DPIIT దగ్గర వచ్చేస్తాయి. సెకండ్ వన్, ఒకవేళ వాళ్ళకి ఏమైనా చార్టెడ్ అకౌంట్ అవసరం ఉన్నా లేదా అడ్వకేట్ అవసరం ఉన్నా, ఓకే, ఇవన్నీ ప్రాసెస్లు అన్నీ చూసుకోవడానికి వాళ్ళు సింపుల్గా DPIITని రిక్వెస్ట్ చేస్తారు. DPIIT వాళ్ళ దగ్గర మినిమం ఫీజు తీసుకుంటుంది. అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళకి ఒక చార్టెడ్ అకౌంటెంట్ని కానీ అలానే అడ్వకేట్స్ని కానీ సప్లై చేస్తుంది. అండ్ ఫీజు ఎంత ఉంటుందో తెలుసా? 100 రూపాయలు. 100 రూపాయలకి ఎవడైనా అడ్వకేట్ వస్తాడా? ఇక్కడ వస్తాడు. 100 రూపాయలకి ఎవడైనా చార్టెడ్ అకౌంట్ వస్తాడా? ఇక్కడ వస్తాడు. సో దాన్ని ఏమంటాం అంటే హ్యాండ్ హోల్డింగ్ అంటాం. సింప్లిఫికేషన్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో వెళ్ళి వెరిఫై చేయించుకుంటాం. పర్మిషన్స్ అన్నీ ఒకే ప్లేస్లో వస్తాయి. దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం. అలానే సింగిల్ విండో క్లియరెన్స్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి హ్యాండ్ హోల్డింగ్. వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నా వెంటనే విత్ మినిమం అఫోర్డబుల్ ఫీ వాళ్ళకి చార్టెడ్ అకౌంట్స్ కానీ అడ్వకేట్స్ కానీ ప్రొవైడ్ చేస్తుంది ఎవరు? DPIIT ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, రాసుకోండి. The government provides ease of doing business support. Ease of doing business support using programs like the government provides ease of doing business support using programs like
single window clearance to the startups using programs like single window clearance to the startups. Second point, the government also provides affordable services of affordable services of affordable services of chartered accountants chartered accountants and advocates to the startups advocates to the startups. Next, second point రాసుకోండి, funding and incentives. Funding and incentives. ఓకే, సి ఇందులో కూడా మనకి మళ్ళీ అగైన్ టూ టైప్స్. ఒకటి ఫండ్, డైరెక్ట్గా మీకు మనీ ఇస్తుంది. ఓకే, సెకండ్ వన్ ఏంటి అని అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ అంటే జనరల్గా వన్స్ ఏ కంపెనీ అయినా కూడా స్టార్టప్ కింద డిక్లేర్ అయిన తర్వాత 3 years వరకు జనరల్లీ వాళ్ళకి ఎటువంటి ట్యాక్సెస్ ఉండవు. కార్పొరేట్ ట్యాక్స్ అనేది వాళ్ళకి ఉండదు. ఎంతవరకు? 3 years వరకు. ఒకవేళ వాళ్ళు నిజంగానే సొసైటీకి మంచిగా హెల్ప్ చేస్తున్నాం, జీడిపి గ్రోత్లో మాది సిగ్నిఫికెంట్ రోల్ ఉంది, అలానే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో కూడా మాది సిగ్నిఫికెంట్ రోల్ ఉంది అని ప్రూవ్ చేయగలిగారు అనుకోండి, ఈ 3 years కూడా 10 years వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు. 3 years 10 years వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో మినిమం గ్యారంటీ స్కీమ్ ఎంత? 3 years. అది 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, లేదా 10 వరకు అయి ఉండొచ్చు. బట్ జనరల్ ఇట్ ఈస్ ఫర్ 3 years. ఇది ట్యాక్స్ బెనిఫిట్స్. సో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు. ఎంతవరకు అని అంటే మినిమం గ్యారంటీ స్కీమ్లో జనరలీ 3 years అండ్ ఇట్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 10 years. ఓకే, సెకండ్ వన్ ఏంటి అని అంటే గవర్నమెంట్ వీళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఎట్ చీపర్ కాస్ట్. 1%, 2%, 3% వడ్డీతో లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలానే వీళ్ళకి సబ్సిడీస్ కూడా ఇస్తుంది. అనమాట. సో ఈ రెండు బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, రాసుకోండి. ది గవర్నమెంట్ జనరలీ, ఫస్ట్ పాయింట్ రాసుకోండి, ద గవర్నమెంట్ జనరలీ గివ్స్ tax benefits for 3 years. Tax benefits for 3 years, which can extend up to 10 years as well. Okay, next point, second point. The government also provides financial assistance to the startups. The government also provides financial assistance to the startups in the form of subsidies, as well as loans at cheaper costs. Loans at cheap loans at cheaper cost. ఓకే, అయితే ఈ లోన్స్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే వీటినే మనం ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని పిలుస్తాం.
ఫండ్స్. సో ఈ టర్మ్ అనేది మనకు అర్థం కావాలి, ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఓకే, సో మనం బ్యాంకింగ్ చదివేటప్పుడు మనం కొన్ని టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని చదువుతాం, రీఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. ఓకే, అయితే ఎప్పుడైతే గవర్నమెంట్ స్టార్టప్స్కి లోన్స్ ఇద్దాం అనుకుంటుందో, అది కూడా చీపర్ కాస్ట్లో, వెంటనే గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే ఒక ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేయాలి. ఈ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది అని అంటే, ఎవరైతే స్టార్టప్స్ ఉన్నారో వాళ్ళకి తక్కువ రేట్లో వీళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ కొంచెం పూర్ సిచ్యువేషన్లో ఉంది. అందుకని కొత్తగా ఒక ఇన్స్టిట్యూట్ తయారు చేయడం ఎందుకు అని చెప్పి ఇట్ లుక్డ్ అరౌండ్, చూసింది ఇటు అటు, ఏదైనా ఇన్స్టిట్యూట్ ఖాళీగా ఉన్నది కనిపిస్తుందా అని. వెంటనే దానికి కనిపించింది ఏంటి అని అంటే సిడ్బి. ఓకే, సో ఐడిబిఐ చెప్పేటప్పుడు నేను సిడ్బి గురించి కూడా మీకు చెప్తాను, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బి దగ్గరికి వెళ్ళింది. సిడ్బి ఏం చేస్తున్నావు, ఈ రోజుల్లో చాలా ఖాళీగా ఉంటున్నావు. సరే అయితే ఐ హ్యావ్ అ వర్క్ ఫర్ యూ, చేస్తావా? చేస్తాను. ఏం చేయాలి? ఏం లేదు, మేము కొన్ని కంపెనీస్ని స్టార్టప్స్ అని చెప్పి మేము డిక్లేర్ చేస్తున్నాం. వీళ్ళకి ఏంటి అని అంటే మేము చీపర్ కాస్ట్లో లోన్స్ ఇస్తాం. సో ఎప్పుడైనా కూడా మేము డైరెక్ట్గా ఇస్తే బాగోదు, అందుకని ఒక ఇన్స్టిట్యూషన్ త్రూ ఇవ్వాలి. సో ఇక్కడ మేము ఏం చేస్తాము అని అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ సెండ్ ఫండ్స్ టు సిడ్బి. ఇప్పుడు సిడ్బి దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, నువ్వు డైరెక్ట్గా నీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయ్యారనుకోండి, స్టార్టప్ వాడి దగ్గర ఒకవేళ సర్టిఫికేట్ ఉంది అనుకోండి, ఏ సర్టిఫికేట్? DPIIT ఇచ్చిన సర్టిఫికేట్ దట్ దిస్ ఈజ్ అ స్టార్టప్ కంపెనీ. ఒకవేళ అలా ఉంటే వాడు ఒకవేళ ఎంత లోన్ అడిగాడో చూడు, వాడికి ఎంత ఇవ్వగలవో ఎలిజిబిలిటీ చెక్ చేయి, అంతా ఇచ్చేసి. ఎందుకు అని అంటే ఆల్రెడీ మనం ఇండస్ట్రీస్లో చాలా తక్కువ గ్రోత్లో ఉన్నాం. సో నేను ఇప్పుడు నువ్వు ఇచ్చి మళ్ళీ నువ్వు బ్యాంక్స్కి ఇచ్చి బ్యాంక్స్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ఇచ్చి 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 లాంగ్ ప్రాసెస్ అయిపోద్ది. అందుకని ఒకవేళ ఎవడైనా నీ దగ్గరికి వస్తే డైరెక్ట్గా ఇచ్చేసి. లేదు పాపం వాడికి నీ అడ్రస్ తెలియక దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళాడు అనుకోండి, బ్యాంక్కి వెళ్ళి నేను స్టార్టప్ అని చెప్తాడు, వాడు సర్టిఫికేట్ చూపిస్తాడు. వెంటనే బ్యాంక్ వాడు ఏంటి అని అంటే, మీ స్టార్టప్ నా దగ్గరికి వచ్చిందని ఎవడికి కాల్ చేస్తాడు? సిడ్బి వాడికి కాల్ చేస్తాడు. సో అలాంటి కేసెస్లో నువ్వు బ్యాంక్స్ త్రూ ఇవ్వు అని చెప్పి 2 ఆప్షన్స్ ఇచ్చింది. సో ఇక్కడ సిడ్బి ఏం చేస్తుంది అని అంటే, ఒకటి బ్యాంక్స్కి ఇస్తుంది. బ్యాంక్స్ ఎవరికి ఇస్తారు? స్టార్టప్స్కి, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే, సిడ్బి డైరెక్ట్గా ఒకవేళ డైరెక్ట్గా స్టార్టప్స్కి ఇస్తే దీన్ని ఏమంటాము అని అంటే ఫైనాన్స్. ఏమంటాం? ఫైనాన్స్. ఒకవేళ బ్యాంక్స్కి ఇచ్చి బ్యాంక్స్ మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, దాన్ని ఏమంటాం? రీఫైనాన్స్. ఈ ప్రాసెస్ని ఏమంటాం? రీఫైనాన్స్. సో ఇక్కడ సిడిబి ఈజ్ అ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ డూయింగ్ 2 యాక్టివిటీస్. వన్ ఈజ్ ఫినాన్స్ యాక్టివిటీస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రీఫైనాన్స్ యాక్టివిటీస్. అర్థమైందా? సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిడ్బికి ఇస్తుందో, సిడ్బి డైరెక్ట్గా స్టార్టప్స్కి ఇస్తుందో, వెంటనే స్టార్టప్స్ విల్ బి హ్యాపీ. అందుకని ఈ ఫండ్ ఏమంటాము అని అంటే హ్యాపీ ఫండ్ అంటాం. ఏమంటాం? హ్యాపీ ఫండ్ అంటాం. అయితే ఇక్కడ ద ఫండ్ ఆఫ్ సిడ్బి ఈజ్ నథింగ్ బట్ ఫండ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ ఈజ్ నథింగ్, నాట్ ఫండ్ ఆఫ్ సిడ్బి, బట్ ద ఫండ్ ఆఫ్ సిడ్బి ఈజ్ ఫండ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంతేనా? ఎగ్జాంపుల్, దీని దగ్గర 100 కోట్లు ఉన్నాయనుకోండి. ఓకే, అందులో నుంచి ఒక 20 కోట్లు ఇచ్చింది. ఓకే, 20 crores ఈజ్ పార్ట్ ఆఫ్ 100 crores, బట్ 100 crores ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ 20 crores. సో ద ఫండ్ ఆఫ్ సిడ్బి ఈజ్ ఫండ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, బట్ ద ఫండ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఫండ్ ఆఫ్ సిడ్బి. అందులో పార్ట్ ఆఫ్ ఫండ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫండ్ ఆఫ్ సిడ్బి. అర్థమైందా? అయితే దిస్ ఫండ్ ఈజ్ ఫండ్ ఆఫ్ ఫండ్. ఓకే, బేసిక్ ఫండ్స్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఫండ్ ఈజ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. అందుకని దీన్ని ఏమని పిలుస్తాం? ఫండ్ ఆఫ్ ఫండ్స్. క్లియర్? దీన్ని ఏమంటాం? ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటాం. డైరెక్ట్గా ఇస్తే ఫినాన్స్ యాక్టివిటీ,
ఒకరికి ఇచ్చి మళ్ళీ ఇమ్మని చెప్తే రీఫైనాన్స్ యాక్టివిటీ. ఓకే, రాసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has started fund of funds, FOF, fund of funds to provide affordable financial support to the startups. Government of India started fund of funds to provide affordable financial support to the startups. Next point. Next point under FOF an agency of government provides capital to another agency which ultimately distributes the funds to the startup. See, an agent of government which will distribute to another agency, and that agency will ultimately distribute to startups. Done? Repeat cheyana? Clear? Next point raskondi. See, ఇప్పుడు ఇది ఫండ్ కదండి, బేసిక్ ఫండ్. సో దీన్ని ఏమంటాం అని అంటే మదర్ ఫండ్ అంటాం. ఏమంటాం? మదర్ ఫండ్. సో ఇక్కడ ఉన్న అమ్మాయిలకు బాగా తెలుస్తుంది, వాళ్ళకి ఎక్కువ వాళ్ళ మమ్మీలతో అటాచ్మెంట్ ఉంటుంది. చిన్నప్పుడు మాత్రం వాళ్ళ డాడీలతో అటాచ్మెంట్ ఉంటుంది. కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ మమ్మీలకు ఫోన్ చేసి గంటలు మాట్లాడతారు, బికాస్ దే హ్యావ్ దట్ అటాచ్మెంట్ విత్ దేర్ మదర్స్. సో ఎప్పుడైతే ఒక మదర్ ఫండ్ నుంచి కొంత ఫండ్ వేరే దగ్గరికి వెళ్తుందో అటాచ్మెంట్ ఎవరితో ఉంటుంది? డాటర్. అందుకని ఈ ఫండ్ ఏమంటాము అని అంటే డాటర్ ఫండ్. సో నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. దిస్ ఫండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ mother-daughter funds. This fund is also called as mother-daughter funds. Mother-daughter funds. Examples and pettukondi. Examples. First one. Indakal happy fund annan kada, adi smile fund andi. Smile fund అని రాసుకోండి. స్మైల్ ఫండ్లో ఏమవుతుందండి? మదర్ ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విచ్ ఈస్ ప్రొవైడింగ్ ఫండ్ టు సిడ్బి. ఎవరికి ఫండ్ ఇస్తుంది? స్టార్టప్స్కి. సో దిస్ ఇస్ ఫస్ట్ ఎగ్జాంపుల్, విచ్ ఈస్ స్మైల్ ఫండ్. Second example. Aspire fund. ఓకే, సి ఆల్రెడీ స్మైల్ ఫండ్ ఉంది కదా, మళ్ళీ ఆస్పైర్ ఫండ్ ఎందుకు క్రియేట్ చేశారు అని అంటే, సి ఇక్కడ సిడ్బి లోన్స్ ఇస్తుంది, కానీ లోన్స్ ఇచ్చేటప్పుడు కూడా తను ఏంటి అని అంటే రిస్క్ని చెక్ చేస్తుంది. ఏం చెక్ చేస్తుంది? రిస్క్ని చెక్ చేస్తుంది. ఎగ్జాంపుల్,
ఇప్పుడు ఒకడు ఏంటి అని అంటే నేను మొబైల్స్ తయారు చేస్తా అని చెప్పి వెళ్ళాడు. సో మొబైల్స్ ఇండియాలో ఈ మధ్యకాలంలో ఆండ్రాయిడ్ ఎవరు పట్టుకొని వచ్చినా తక్కువ కాస్ట్లో దించుతుంటే ఖచ్చితంగా కొంటున్నారు. సో ఇది కొంచెం రిస్క్ తక్కువ కాబట్టి దీనికి ముందు లోన్ ఇచ్చేద్దాం అని చెప్పి దానికి ముందు లోన్ ఇచ్చేస్తుంది ఎవరు? సిడ్బీ. ఒకవేళ ఒకడెవడో బాగా టమాటాలు పండించి వన్ ఫైన్ డే ఈ టమాటాలు పండించడం కాదు, నేను టమాటా సాస్ తయారు చేస్తా, లేదు అని అంటే మంచిగా ఒక టమాటా పచ్చడి పెడతా అని చెప్పి ఒక చిన్న ఇండస్ట్రీ పెడతానని చెప్పి సిడ్బీ దగ్గరికి వెళ్ళాడు. ఇదేంటి అని అంటే డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యింది అని అంటే ఇట్స్ క్వైట్ రిస్కీ. ఒకసారి టమాటా 5 రూపాయలకి 2 రూపాయలకే దొరుకుతుంది, ఇంకోసారి 150 రూపాయలు పెట్టుకోనాలి. సో ఇట్స్ క్వైట్ రిస్కీ బిజినెస్. అందుకని చెప్పి నీ బిజినెస్ లైక్ నువ్వేదైతే ఐడియాతో వచ్చావో ఐడియా బాగానే ఉంది, మంచిదే, కానీ ఇట్ ఇన్వాల్వ్స్ రిస్క్. ఒక బ్యాంక్ కానీ ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ రిస్క్ ఉన్నవాడికి అంత ఈజీగా లోన్ ఇస్తుందా? ఇవ్వదు. సో నువ్వు పక్కన కూర్చో, ఓకే మా దగ్గర ఇంత ఫండ్స్ ఉన్నాయి, ఒకవేళ నాన్ రిస్కీ లోన్స్ అన్ని అయిపోగా కూడా ఏమైనా లోన్స్ అమౌంట్ మిగిలింది అనుకో, ఫండ్ మిగిలింది అనుకో, అప్పుడు నేను నిన్ను పిలుస్తా, అప్పుడు రా నేను నీకు లోన్ ఇస్తా అని చెప్పి చెప్తారు. ఎవరు? స్మైల్ ఫండ్. ఓకే, ఆ టైంలో ఏంటి అని అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఓకే. సో ఎంఎస్ఎంఈస్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ స్మైల్ ఫండ్ సిడ్బీ దగ్గరికి వెళ్ళింది. సిడ్బీ నేను విన్నాను నువ్వు అగ్రికల్చర్ వాళ్ళకి రూరల్ ఏరియాస్ వాళ్ళకి లోన్స్ ఇవ్వట్లేదంట. అవును నేను ఇవ్వట్లే. ఎందుకు అని అంటే ఇట్ ఇన్వాల్వ్స్ రిస్క్. నేను రిస్క్ ఉంటే నేను లోన్స్ ఇవ్వలేను. ఎందుకు అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ నేను ఆన్సరబుల్. అయితే ఒక పని చేయి, ఈసారి నేను నీకు ఫండ్ ఇస్తా. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఈ ఫండ్ని నువ్వు ఇంకెవ్వరికి ఇవ్వకు. ఇందులో ఏమైనా ఉంది? స్టార్టప్స్, విచ్ మీన్స్ జనరల్ ఎవడైనా కూడా 10 సంవత్సరాల లోపు 10 కోట్ల టర్న్ ఓవర్ లోపు లైక్ 100 కోట్ల టర్న్ ఓవర్ లోపు వచ్చాడు, వాడికి స్టార్టప్ సర్టిఫికేట్ ఉంది అని అంటే ఎవడైనా కూడా నువ్వు ఈ లోన్ ఇవ్వచ్చు స్మైల్ ఫండ్ నుంచి. కానీ ఇప్పుడు నేను ఏదైతే ఇస్తున్నానో ఆస్పైర్ ఫండ్, దీంట్లో మనీ ఎవరు ఇస్తున్నారు? నేను. అండ్ నేను ఇస్తున్న దానికి ఒక పర్పస్ ఉంది. ఎవరైతే అగ్రికల్చరల్ రూరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఈ లోన్ ఇవ్వు. అండ్ ఈ ఫండ్ పేరేంటి? ఆస్పైర్ ఫండ్. ఇక్కడ మదర్ ఎవరు? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, సో రేపు చూద్దాం. ఓకే, ఇలాంటిదో మినిస్ట్రీ ఉందని గుర్తుపెట్టుకొని చాలు. ఇది ఫండ్ ఎవరికి ఇస్తుంది? ఈసారి ఈ ఫండ్ ఏమని పిలుస్తాం? ఆస్పైర్ ఫండ్. ఓకే, సో ఇప్పుడు సిడ్బీ ఈ ఆస్పైర్ ఫండ్ ఎవరికి ఇస్తుంది అని అంటే అగ్రికల్చర్ అండ్ రూరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ అండ్ రూరల్ based industries. So second example is your Aspire fund. Done. Third example. India Aspiration Fund. India Aspiration Fund. See, ఇక్కడ ఏమైంది అని అంటే స్టార్టప్స్ అని చెప్పారు. సో జనరల్గా ఎవరైనా కూడా స్టార్టప్ సర్టిఫికేట్ ఉంటే డిపిఐఐటి ద్వారా వాళ్ళకి ఫండ్ ఇస్తారు, బట్ రిస్క్ అనేది తక్కువ ఉండాలి. ఒకవేళ రిస్క్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వనని చెప్పరు, నువ్వు పక్కన కూర్చో మా దగ్గర ఉన్న ఫండ్స్లో ఏమైనా మిగిలితే లాస్ట్లో నీకు ఇస్తా అని చెప్తారు. అయితే అలా చేసే ప్రాసెస్లో ఏమైంది అని అంటే అగ్రికల్చర్ వాళ్ళకి రూరల్ బేస్డ్ ఇండస్ట్రీస్కి లోన్ ఇవ్వట్లా. అందుకని ఎంఎస్ఎంఈ ముందుకొచ్చి నేను ఒక ఫండ్ ఇస్తున్న ఆస్పైర్ ఫండ్, ఆ ఫండ్ని యూజ్ చేసుకొని అగ్రికల్చర్ వాళ్ళకి లోన్ ఇవ్వండి. అయితే ఈసారి సిడ్బీ ఏం చేసింది అని అంటే ఈసారి ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి లోన్ ఇవ్వడం మానేసింది. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి
లోన్ ఇవ్వడం మానేసింది. ఎందుకు అని అంటే రీజన్ ఏం చెప్పింది అని అంటే ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు. లోన్ తీసుకొని వీళ్ళ దగ్గర అంతగా టెక్నాలజీ లేదు కాబట్టి ఒక ప్రోడక్ట్ని వీళ్ళు 12 రూపాయలకి అమ్ముతున్నారు. అదే ప్రోడక్ట్ మార్కెట్లో 10 రూపీస్కి వస్తుంది. సో వీళ్ళు ఎటువంటి ప్రాఫిట్ ఎర్న్ చేయరు. సో ఖచ్చితంగా ఈ మీడియం, స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్తో చాలా రిస్క్ ఉంది. అందుకని నేను వీళ్ళని కూడా ఏం చెప్పాను అని అంటే వీళ్ళని కూడా ఒక పక్కన కూర్చో, ఏమైనా ఫండ్స్ మిగిలితే నేను ఇస్తా అని చెప్పాను. ఓకే, అయితే అలా ఎలా అవుతుంది, నువ్వు నాకు ముందు చెప్పాలి కానీ నేను అనవసరంగా అగ్రికల్చర్ వాళ్ళకి ఇచ్చేసాను, లేదనంటే నా ఇండస్ట్రీస్ని నేను కాపాడుకునేవాడిని కదా అని చెప్పింది. సో విండో క్లోజ్ అయిపోయింది, నీ ఇష్టం నువ్వేం చేసుకుంటావు అని చెప్తే వెంటనే ఈ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా డబ్బులు లేవు, ఉన్న డబ్బులన్నీ కూడా స్మైల్ ఫండ్లో పెట్టింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అని అంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళింది. ఆర్బీఐ నీ దగ్గర ఏమైనా ప్రాఫిట్స్ ఉన్నాయా? ఎస్, ఎవ్రీ ఇయర్ నా దగ్గర మంచి ప్రాఫిట్స్ వస్తాయి, నేను రెపో రేట్ అంటాను, రివర్స్ రెపో రేట్ అంటాను, నోటుకు వచ్చిన రేట్లన్నీ చెప్పి నేను బోల్డ్ అంత డబ్బులు సంపాదిస్తాను. సో నా దగ్గర దండిగా ప్రాఫిట్స్ ఉన్నాయి. సో అయితే ఆర్బీఐ నీ ప్రాఫిట్స్ నుంచి కొంత అమౌంట్ తీసి నాకు ఇవ్వాలి, దాన్ని నేను ఒక ఫండ్ క్రియేట్ చేస్తా అని చెప్పింది. సో ఆర్బీఐ సైడ్ ఓకే. దాని తర్వాత ఎల్ఐసి దగ్గరికి వెళ్ళింది. ఎల్ఐసి నీ పరిస్థితి ఏంటి? నీ ఇండియన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైనా ఒక ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్ ఉంది అని అంటే అది ఓన్లీ ఎల్ఐసి. సో నా దగ్గర కూడా బోల్డ్ అంతా ప్రాఫిట్స్ ఉన్నాయి. సో నేను కూడా ఫండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. సో ఎల్ఐసిని కూడా కలిపేశారు. దాని తర్వాత సిడిబి నీ పరిస్థితి ఏంటి? ఫైన్, నేను నీకు ఫండ్ ఇస్తున్నా, నువ్వు లోన్ ఇస్తున్నావు, నువ్వు మినిమం 1-2% తీసుకుంటున్నావుగా, ఆ 1-2% ఈజ్ యువర్ ప్రాఫిట్. నువ్వేనా నాకు తిరిగిస్తున్నావు? తిరిగి ఏమి ఇస్తున్నావు? ఫండ్ అవుటే ఇస్తున్నావు. సో ఈ ప్రాఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా డబ్బులది, లోపల ఎంత దాచావో మొత్తం బయటికి దాన్ని కూడా ఫండ్లో పెట్టు అని చెప్పి సిడిబిని అడిగారు. సో సిడిబి కూడా రెడీ అయింది. సో మొత్తానికి సిడిబి, ఎల్ఐసి, ఆర్బీఐ ముగ్గురు కలిపి ఒక ఫండ్ క్రియేట్ చేశారు, ఇండియా ఆస్పిరేషన్ ఫండ్. దీన్ని ఎవరికి ఇచ్చారు అని అంటే సిడ్బీకి ఇచ్చారు. మొత్తం ఫండ్ అంతా గ్యాదర్ చేశారు. గ్యాదర్ చేసిన తర్వాత సిడ్బీకి ఇచ్చారు. ఇప్పుడు సిడ్బీ దీనికి ఎవరికి ఇస్తుంది అని అంటే మీడియం ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ బేస్డ్ స్టార్టప్స్. ఎంఎస్ఎంఈ బేస్డ్ స్టార్టప్స్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇంతవరకు సిడ్బీ అనేది డాటర్ మాత్రం. ఇక్కడ సిడ్బీ చూస్తే మదర్, డాటర్. ఇక్కడ సిడ్బీ మదర్ యాజ్ వెల్ యాజ్ డాటర్. సో keep a note point here. Here SIDBI is both mother and daughter. In bracket contributor as well as manager. Contributor as well as manager. So 3 types of funds examples. ఏంటవి? స్మైల్ ఫండ్, ఆస్పైర్ ఫండ్, ఇండియా ఆస్పిరేషన్ ఫండ్ IAF. ఓకే, సో ఫస్ట్ దాంట్లో ఎవరు మదర్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు డాటర్? సిడిబి. సెకండ్ దాంట్లో ఆస్పైర్ ఫండ్లో మదర్ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. డాటర్ ఎవరు? సిడిబి. థర్డ్ దాంట్లో ఇండియా ఆస్పైర్ ఫండ్లో మదర్ ఎవరు? ఆర్బీఐ, ఎల్ఐసి, సిడిబి. డాటర్ ఎవరు? సిడిబి. ఓకే, సో ఇవే అడుగుతారు మన క్వశ్చన్స్. అండ్ ఈసారి బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే వచ్చేటప్పుడు ఇండస్ట్రీస్ రిలేటెడ్ పేజ్లోకి మీరు వెళ్తే ఈ స్మైల్ ఫండ్ ఎంత ఇచ్చారు, ఆస్పైర్ ఫండ్ ఎంత ఇచ్చారు బడ్జెట్ నుంచి, అలానే ఈ ఇండియా ఆస్పిరేషన్ ఫండ్ ఎంత అలొకేట్ చేశారనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అది మనం ఏం చేయాలి? ఎగ్జామ్లో డేటా చూపించాలి. ఓకే, సో లాస్ట్ టైం అయితే ఈ స్మైల్ ఫండ్ అయితే 10,000 crores ఇచ్చారు. 10,000 crores. సెకండ్ వన్ వచ్చేసి 287 crores ఇచ్చారు. ఏది? ఆస్పైర్ ఫండ్. అండ్ థర్డ్ వన్ ఇండియా ఆస్పిరేషన్ ఫండ్ ఉంది కదా, ఇండియా ఆస్పిరేషన్ ఫండ్ వచ్చేసి 2,000 crores ఇచ్చారు. ఫస్ట్ది 10,000 crores, సెకండ్ వన్ 287 crores, అండ్ థర్డ్ వన్ 2,000 crores. బట్ ఈ డేటా అనేది ఎక్కడ యూస్ఫుల్ కాదు. ఎందుకు అని అంటే వీఆర్
వెరీ క్లోజ్ టు బడ్జెట్. ఎప్పుడు? 1st of Feb. సో ఇంకెన్ని రోజులు లేదుగా. సో కొత్త డేటానే మనం చదువుదాం. ఫైన్. నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పటికీ మనం ఎన్ని చూసాం? 2. ఫస్ట్ వన్ ఏంటి? సింప్లిఫికేషన్ అండ్ హ్యాండ్ హోల్డింగ్. సెకండ్ వన్ ఫండింగ్ అండ్ ఇన్సెంటివ్స్. థర్డ్ వన్ ఏంటో చూడండి, ఇంక్యుబేషన్. సో ఇంక్యుబేషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్తా, బట్ డిక్టేట్ చేస్తా, రాసుకోండి. ఓకే, 2 minutes డిక్టేట్ చేస్తా, రాసుకొని తర్వాత రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. రాసుకోండి. ఇంక్యుబేటర్స్ are the institutions which help in the growth of startups in early stages. See, incubators and wait అంటామండి. ఎప్పుడైతే బేబీ పుడతాడో స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్లో మాత్రమే సపోర్ట్ చేయడానికి ఉంటాయి ఇంక్యుబేటర్స్. అలానే ఇక్కడ ఇంక్యుబేటర్స్ అంటే ఏంటి అని అంటే స్టార్టింగ్లో మాత్రమే వాటి గ్రోత్ని సపోర్ట్ చేస్తాయి. ఓకే, రాసుకున్నారా? మళ్ళీ చెప్పనా? రాసుకోండి. ఇంక్యుబేటర్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ హెల్ప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ స్టార్టప్స్ ఇన్ దేర్ ఎర్లీ స్టేజెస్. Incubators are of 3 types. First one, government based incubators. Second one, private incubators. So ప్రైవేట్ కంపెనీస్ కూడా స్టార్టప్స్ని సపోర్ట్ చేస్తాయండి. ఆ సపోర్ట్ని మనం ఎక్కడ చదువుతాం? ప్రైవేట్ ఇంక్యుబేటర్స్. ఇంకోటి థర్డ్ వన్ విచ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. దీన్నే మనం ఏమంటాం? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. Partnership. These incubators are jointly managed by both government and private sectors. Okay, so incubators next class lo chuddam. These incubators are managed by both public and private sectors. ఓకే, సో ఇంతవరకు రాసినా కూడా మీ స్టార్టప్ అనేది క్వశ్చన్ ఫామ్ అయిపోయినట్టే. సో స్టార్టప్లో మనం ఏం చూసాం? డెఫినేషన్ చూసాం. ఎందుకు స్టార్టప్ అని చూసాం? ఎందుకు? టు గ్రో ద బిజినెస్. అలానే ఇన్నోవేషన్, అలానే ఎంప్లాయ్మెంట్. దాని తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసాం. ఏం చూసామండి? 10 years కన్నా తక్కువ ఏజ్ ఉండాలి, 100 crores కన్నా రెవెన్యూ తక్కువ ఉండాలి. అలానే థర్డ్ పాయింట్ స్ప్లిట్ ఆర్ మెర్జర్ అయి ఉండకూడదు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే సిగ్నిఫికెంట్ గ్రోత్ రేట్ ఉండాలి జీడిపిలో. అలానే సిగ్నిఫికెంట్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఉండాలి. అలానే ఫోర్త్ వన్ సిగ్నిఫికెంట్ టెక్నాలజీ యూజ్ ఉండాలి. వన్స్ వాళ్ళు ఎలిజిబుల్ అయిన తర్వాత వాళ్ళకి అడ్వాంటేజెస్ ఎన్నండి? 3. ఫస్ట్ వన్ ఏంటి? సింప్లిఫికేషన్ అండ్ హ్యాండ్ హోల్డింగ్. సెకండ్ వన్ ఫండింగ్ అండ్ ఇన్సెంటివ్స్. థర్డ్ వన్ ఇంక్యుబేషన్. ఓకే, సో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. చలో బాయ్.